మరొక విషయాన్ని మనము గమనిద్దాం. దేవుడు మనల్ని ఇష్టపడాలంటే మనం ఏం చేయాలి? ఒకసారి ఆలోచిద్దాం. ఇంట్లో తల్లిదండ్రులు పిల్లలకు ఇష్టమైనవి తీసుకెళ్తారు కదా. మనం మన ఇష్టమైన వారి దగ్గరికి వారికి ఏవి ఇష్టమో అవి తీసుకొని వెళ్తాం. మరి ఈ యొక్క సంఘ క్షేమాభివృద్ధి కొరకు ఏర్పాటు చేయబడిన ఈ ఉపవాస కూడికలలో పాల్గొన్న నీవు మరి ఒక్కొక్క రోజు ఒక్కొక్క రీతిగా దేవుడు నడిపిస్తూ, దీవిస్తూ, మాట్లాడుతూ, ఆశీర్వదిస్తూ, బలపరుస్తూ మరి కృపను కుమ్మరిస్తున్నాడు. మరి ఎప్పుడైనా ఆలోచించావా, దేవుడు ఇష్టపడాలి అంటే నేనేం చేయాలి కదా? మన కోసము ప్రాణము పెట్టిన దేవుడి యొక్క ఇష్టమేంటి? ఆయనకిష్టమైనట్లు మనం ఆయనకిష్టమైనది చేయాలని ఈ దినమున తెలుసుకొని ఆయనకిష్టమైనట్టుగా మనము జీవించగలిగినట్లయితే, ఆయనకిష్టమైనది చేసినట్లయితే నీ జీవితంలో గొప్ప కార్యాలే, ఆశ్చర్య కార్యాలే, అద్భుత కార్యాలే, నోటి నిండా నవ్వే, నీ హృదయానికి ఉల్లాసమే, నీ వెంట కృపాక్షేమాలే, ఇవన్నీ ఇవ్వాలనే దేవుడు ఇది మన తన వాక్కు ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. మనందరికీ తెలిసిన విషయమే. మరొక్కసారి ఈ విషయాన్ని మనము తెలుసుకుందాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 6వ వచనాన్ని మనము చదువుదాం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. చాలు, మళ్ళీ మిగతా లైన్ మళ్ళీ చదువుకుందాం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. మరి ఏముంటే దేవుడు ఇష్టపడతాడు? నీవు ఎన్ని రోజులు ఉపవాసం ఉన్నా విశ్వాసము లేకుండా ఉండుట వలన ప్రయోజనము లేదు. ఎన్ని సంవత్సరాలు ప్రభు సన్నిధికి వస్తున్నా విశ్వాసము లేకుండా వచ్చుట పోవుట వలన ప్రయోజనమే లేదు. నీవు రాత్రింబగళ్ళు ఎంత ప్రార్థించినా విశ్వాసము లేకుండా ప్రార్థించుట వలన ప్రయోజనమే లేదు. నీ ఉపవాసానికి, నీ ప్రార్థనకు, ప్రభు సన్నిధికి నీవు రావటానికి వీటన్నింటికి కావలసింది ఏంటి అంటే విశ్వాసము. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. కాబట్టి దేవుడికి అసాధ్యమైనది ఏదీ లేదు. సమస్తమును సాధ్యపరచగలిగిన దేవుని యందు నీవు విశ్వాసం ఉంచి ఈ దినమున ప్రభు యొక్క వాక్యమందు దృష్టి నిలపగలిగినట్లయితే ఎంతటి కార్యమైనా చేయగలిగిన దేవుడు, ఎంతైనా నమ్మదగిన దేవుడు. మొదటిగా ఏముండాలి ఒక విశ్వాసిలో? విశ్వాసము. అలాగే విశ్వాసము ఉన్న నీవు మందిరమునకు వచ్చినప్పుడు ఎలా రావాలి, ఏ మనసుతో రావాలి? చదువుదాం. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదుకు వారికి ఫలము దయచేయు వాడనియు నమ్మవలెను కదా. చాలు. ఎలా రావాలి? విశ్వాసం అనేది దేవుని నమ్మటం. విశ్వాసిగా ఉన్న మనల్ని ఏమంటారు? దేవుని నమ్మిన వారిని విశ్వాసులు. ఎందుకంటే మనలో ఏముందని? విశ్వాసం ఉందని. మనం ఎవరిగా పిలువబడుతున్నాం? విశ్వాసులుగా. మరి విశ్వాసురాలిగా, విశ్వాసుడిగా పిలువబడుతున్న మనము, విశ్వాసము కలిగిన మనము ప్రభు సన్నిధికి వచ్చేవారు. విశ్వాసం ఉన్న వారిలో ఏముంటుంది అంటే ఆయన సన్నిధికి వచ్చువాడు ఆయన ఉన్నాడనియు, ఉన్న దేవుణ్ణి అడిగినప్పుడు తగినటువంటి ఫలము దయచేస్తాడనియు గ్రహించాలి. ఈ గ్రహింపు లేకుండా ఎన్ని దినములు నీవు ప్రభు సన్నిధికి వచ్చి వెళ్ళినా ప్రయోజనమే ఉండదు. మొదటిగా ఒక విషయాన్ని గమనించాలి. ప్రార్థన చేస్తే తను అడుగు వారికి ఖచ్చితంగా ఆయన ఫలము అనుగ్రహిస్తాడా? అనుగ్రహించడా? విశ్వాసం ఉంచి ప్రభు సన్నిధికి వచ్చి అడిగినట్లయితే నేను తప్పక ఫలాన్ని దయచేస్తాను అంటున్నాడు. మరి మందిరానికి వచ్చావు, విశ్వాసము నీలో ఉంది, ప్రభు సన్నిధిలో ఆయన ఉన్నాడని, తగిన ఫలము దయచేస్తాడని వచ్చిన నీలో మాస్టర్ ప్లాన్స్ ఉండకూడదు. ఎవరికీ తెలియదు.
నన్నెవరు గుర్తించలేరు. నేను చేసే పని, నేను చేసేటటువంటి ఈ యొక్క మాస్టర్ ప్లాన్ అని నీవు అనుకున్నట్లయితే, నీవు అడిగినది నీకు దయచేసే దేవుడు నీ మాస్టర్ ప్లాన్స్గా నీ చూస్తాడు. అవి నా మాటలు కాదు. నీవు దీవించబడాలి, ఆశీర్వదించబడాలి అంటే ప్రభువు సన్నిధికి వచ్చే నీవు, దేవుడు ఉన్నాడని ఫలం అనుగ్రహిస్తాడని నమ్మిన నీవు, నీ ఇంట్లో ఏమి ఉండకూడదు, నీవేలాగుండాలి. యోబు గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనం, 22, 23 వచనాలు చదువుకుందాం. సర్వశక్తిని వైపు నీవు తిరిగిన ఎడల, నీ గుడారము నుండి దుర్మార్గము దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందెదవు. చాలు. విశ్వాస చేయాల్సిన పని ఏంటి? అవిశ్వాసాలతో పొత్త, లోకం వైపు తిరగడమా, లోకాశల వైపు పరిగెత్తడమా? విశ్వాసిగా ఉండప్పుడు ఆయన సన్నిధికి వస్తే నీకు ప్రతిఫలము దయచేస్తాడనియు, నీవు అడిగినవి దయచేస్తాడనియు నీవు నమ్మిన నీవు ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు పొందుకొని అవి నీవు అనుభవించాలి అంటే సర్వశక్తిని వైపు నీవు తిరగాలి. నీ గుడారములో నుండి దుర్మార్గమును దూరముగా వదిలేయాలి. దుర్మార్గం ఉంచుకొని, దుర్మార్గకరమైన ఆలోచనలను ఉంచుకొని, నీ కుటుంబానికి వ్యతిరేకమైన ఆలోచనలు నీవు ఉంచుకొని, మరి నీవు ఇంకా దేవుని వైపు తిరిగినట్టుగా ఉండి దేవుణ్ణి అడుగుతా ఉన్నట్లయితే వాటి వలన నీవు అభివృద్ధి పొందవు. ఫలం ఇస్తానన్నాడు దేవుడు. ఆ ఫలము నీవు అనుభవించాలి అంటే ఏమి ఉండకూడదు అంటే నీవు లోకం వైపు తిరగకూడదు. లోకరక్షకుడైన సర్వశక్తివంతుడైన దేవుని వైపు తిరిగి నీ గుడారములో నుండి ఏం తీసేయాలి? చెత్త తీసేస్తా ఉంటాం కదా. ఏం తీసేస్తాం? చెత్త దులిపేసి ఎందుకు పడేస్తాం? ఆ చెత్త వల్ల డస్ట్ అలర్జీ వస్తుంది, మరి జబ్బులు వస్తాయి, అవి వస్తాయని వేస్ట్ ఇంట్లో ఉన్న వాటిని పడేస్తూ ఉంటారు. మరి నీవు సర్వశక్తుడైన దేవుని వైపు తిరిగిన నీవు నీ గుడారములో దుర్మార్గం ఏమాత్రం ఉండకూడదు. చాలామంది పిల్లలు ప్రభు సన్నిధిలో వర్ధిల్లకపోవడానికి కారణం తల్లిదండ్రులు, ఇంట్లో కుటుంబీకులు, ఇంట్లో మాట్లాడే మాటలు, మందిరంలోకి వచ్చే విశ్వాసుల గురించి మరి మందిరంలోకి వచ్చి వెళ్ళిన తర్వాత డిస్కస్ చేస్తూ ఉంటారు. వాళ్ళంతా వీళ్ళింత, వాళ్ళట్లా వీళ్ళిట్లా కామెంట్ చేస్తుంటారు. వాళ్ళ తప్పులు ఎత్తి చూపిస్తుంటారు. వాళ్ళను ఇబ్బంది పెట్టాలని చూస్తుంటారు. చిన్న చూపు చూస్తూ ఉంటారు. ఇవన్నీ పిల్లలు వింటూ ఉన్నారనుకో, ఆ పిల్లలు సర్వశక్తుడైన దేవుని వైపు తిరగగలుగుతారా? ప్రభువు యొక్క పిల్లలన్నా, విశ్వాసులన్నా, సేవకులన్నా, పెద్దలన్నా వారికి గౌరవం ఉంటుందా? ఒకసారి మనం పరీక్షించుకుందాం. ఏ దుర్మార్గమైన ఆలోచన నీ కుటుంబంలో, నీ జీవితంలో ఉందో ఒకసారి ఆలోచించు. అభివృద్ధి పొందాలని ఆశ నీకు లేదా? ఒక చెట్టు అవి వృద్ధి పొంది ఫలించాలి అంటే ఆ చెట్టు చుట్టూ ఉన్న కలుపు మొక్కలను తీసి, రాళ్లను ఏరి, పాదును చేసి, నీళ్లు పోసి, ఎరువేసినప్పుడు ఆ చెట్టు ఫలభరితమైన ఫలాలను ఇస్తుంది. పరిశుద్ధుడైన దేవుని పిల్లలుగా విశ్వాసముతో ఉన్నావు. రెండవదిగా ప్రభు సన్నిధిలో అడుగుతున్నావు. కానీ అడుగుతున్న నీవు నీ గుడారములో దుర్మార్గం ఉంచుకొని, నీ మనసులో దుర్మార్గమైన ఆలోచనలు ఉంచుకొని మనుషులు గ్రహించలేరు అని నీవు అనుకుంటున్నట్లయితే దినమున నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. నీ యొక్క దేవుడికి వ్యతిరేకమైనది ఏ ఆలోచన నీలో ఉన్నా, మరి సంఘానికి వ్యతిరేకమైన ఏ ఆలోచన నీలో ఉన్నా, నీ కుటుంబీకుల మీద, నిన్ను ప్రేమించే వారి మీద, నీకు సహకరించే వారి మీద, నీతో ఉన్న వారి మీద ఏ దుర్మార్గమైన ఆలోచన నీవు కలిగి ఉన్నా ఆ ఆలోచన మార్చుకో. ఆ దుర్మార్గమైన మనస్సు మార్చుకున్నట్లయితే అభివృద్ధి పొందుతావు. మార్చుకోలేని పరిస్థితుల్లో ఉన్నట్లయితే నీ జీవితంలో అభివృద్ధి కాదు కదా, ఎండిపోయే పరిస్థితి, మోడుబారపోయే పరిస్థితి నీకు నీవే కల్పించుకున్నట్టు. ఇర్మియా గ్రంథములో 2వ అధ్యాయములో ఎప్పుడూ ఈ మాటని మనము జ్ఞాపకం చేసుకుంటూనే ఉంటాం. నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు. మొదటిది జీవ జలపు ఊటైన నన్ను మరచి
ఎండమావుల వైపు పరిగెత్తారు. రెండవది నీళ్ళు నిలవని తొట్లను తొలిపించుకుంటున్నారు. చాలామంది కుటుంబాలలో మరి ఉన్నటువంటి పరిస్థితులు, ఇబ్బందులు వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, మరి నాకు ఈ కుటుంబంతో ఎందుకు ఈ పని, నాకు ఇక్కడ ఏంటి ఈ పని, ఇక నేను ఎక్కడికో వెళ్ళాలి, మంచి ఫ్యూచర్ ఉంటుంది, మంచిగా ఉంటుంది అని నీవు అనుకుంటున్నావు అంటే నీవు ఎండమావుల వైపు పరిగెడుతున్నావు. అలా కాకుండా ఆ దుర్మార్గమైన ఆలోచన రాకూడదు. దేవుడి యొక్క ప్రియ బిడ్డలుగా నీ హృదయంలో కానీ నీ కుటుంబంలో కానీ ఎప్పుడు సమాధానము కలిగి దేవుడిచ్చిన దాంట్లోనే సంతృప్తి కలిగి ఉన్నట్లయితే సమాధానాధిపతి అయిన దేవుడు నీవు అడిగిన వాటికి ప్రతిఫలం ఇస్తాడు. హృదయము నిండా పగ, కోపము, ఓర్వలేనితనము, అసమాధానం ఇవన్నీ పెట్టుకొని ప్రభా నా ప్రార్థన ఆలకించి నా హృదయానికి సమాధానమే అంటే ఎలా పొందుకోగలుగుతావు? అవి పొందుకోలేవు. మొదటగా నీ గుడారములో, నీ హృదయములో దేవునికి ఇష్టము లేనిది ఏ దుర్మార్గమైన ఆలోచన ఉన్నా దానిని రాత్రి వదిలివేసి మొట్టమొదటిగా విశ్వాసం ఉంచాలి. విశ్వాసం ఉంచిన నీలో ఉండవలసింది ఏంటి అంటే దుర్మార్గమైనటువంటి ఆలోచనలు ఉండకూడదు. మరొకసారి ఆ మాటను చదువుదాం. నీవు సర్వశక్తిని వైపు తిరిగిన ఎడల, నీ గుడారము నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందెదవు. నీవు సర్వశక్తిని వైపు తిరిగిన ఎడల, నీ గుడారములో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల. తొలగిస్తావా? నీవు పరీక్షించుకుంటావా? మనలో ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయో మనకు తలంపు పుట్టక మునిపే మన తలంపు ఎరిగిన దేవుడు, మనం ఆరాధించే దేవుడు, మన పట్ల ప్రేమ కలిగిన దేవుడు ఈ దినమున నిన్ను సరిచేయాలని, నిన్ను స్థిరపరచాలని, నీ జీవితము పతనం అవ్వకూడదని, నీవు అభివృద్ధి పొందాలి అని, నీవు అడిగిన దానికి ప్రతిఫలము నీకు దయచేయాలని పరిశుద్ధుడైన దేవుడు ఈ రాత్రి ఈ 7వ దిన ఉపవాస కూడికలో నీతో మాట్లాడుతున్నాడు. సంఘ క్షేమాభివృద్ధి కొరకు మనందరి కుటుంబాలు, జీవితాలు క్షేమము, అభివృద్ధి పొందాలని ఏర్పాటు చేసినటువంటి ఈ ఉపవాస కూడికలలో నిన్ను నీవు పరీక్షించుకో. ఒకానొక ప్రాంతంలో మనలాగే మరి చక్కగా ఉపవాస ప్రార్థనలను ప్రకటించుకొని ఉపవాసం ఉంటున్నారంట. మరి పాస్టర్ గారు చెప్పారు, ఉపవాసం ఒక్కొక్కరు వారి కన్వీనియంట్ని బట్టి ఒక్కొక్క రీతిగా ఉంటారు. మరి ఆ చర్చిలో విశ్వాసులందరూ తీర్మానం చేసుకున్నారట, ఎవరెవరు ప్రతి ఒక్కరు కుటుంబాలుగా ఒక 3 రోజులు ఉపవాసం ఉండాలి అని. మరి కుటుంబాలన్నీ తీర్మానము చేసుకొని అందరూ ప్రార్థిస్తున్నారట. అందరూ కుటుంబాలుగా మందిరంలోనికి వెళ్ళి ఉపవాస ప్రార్థనలో పాల్గొంటున్నారు. మరి అక్కడ ఉన్నటువంటి విశ్వాసులలో కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఉపవాసం ఉంటున్నారు. అలాగే అదే ఒక్క సంఘములో ఒక వ్యక్తి, విశ్వాసి అయిన వ్యక్తి తన కుటుంబముతో ఉపవాసం ఉంటూ చక్కగా తను పెంచుకుంటున్న పశువులను కానీ ఉపవాసము పెట్టాడట. అతడు దాంట్లను ప్రేమిస్తున్నాడు కనుక వాటిని దేవుడు దీవించాలి కనుక తను పెంచుకుంటున్న వాటిని కానీ ఉపవాసం పెట్టాడు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతాపూర్వకముగా వాళ్ళు ఉపవాస దినాన్ని ప్రకటించుకున్నారు. మరి అలా ఉపవాసము ప్రకటించుకుని అందరూ ప్రార్థిస్తూ ఉంటే ఆ సంఘములోని ఒక వ్యక్తి చక్కటి పావురాన్ని పెంచుకునేవాడట. ఆ పావురానికి ప్రతిరోజు శ్రేష్టమైనటువంటి డ్రై ఫ్రూట్స్ పెట్టి చాలా బాగా చూసుకునేవాడు. ఎంతో ప్రేమించేటటువంటి ఆ యజమానుడు తన పావురము ఉపవాసం ఉండి ప్రభువు సన్నిధిలో ఆయన కృప పొందుకోవాలని ఆశపడ్డాడు. మరి మొదటి దిన మన కుటుంబం అంతా డోర్ లాక్ చేసి ఫాస్టింగ్ ప్రేయర్కి వెళ్ళారు. పావురం ఆలోచిస్తూ ఉంటే తన కళ్ళ ముందే కాకుల గుంపు పోతా ఉన్నాయి. అవి ఏమంటే పోతున్నాయంటే కావు మన అరుచుకుంటూ అన్నీ వెళ్తా ఉన్నాయట. ఈ పావురం వాటిని చూసింది, నా యజమానుడు ఏందో నన్ను ఇక్కడ ఇలా పెట్టాడు, ఆ కాకులు ఎంత ఆనందంగా వెళ్తా ఉన్నాయి అనుకుంది. అవి వెళ్ళిపోయాయి. తిరిగి సాయంకాలం అవ్వగానే ఆ కాకులు కావుమంటూ తిరిగి అదే దారిలో వెళ్తూ ఉంటే పక్షులు భాష మాట్లాడుకుంటాయి.
జంతువుల భాష మాట్లాడుకుంటే, మనుషులం మనం మన భాష మనము మాట్లాడుకుంటాం. ఈ పావురము ఆ రోజంతా ముందు ఉదయకాలమున వెళ్ళే కాకులను చూసి ఒక ఆలోచన కలిగింది. అంతవరకు తన యజమానుడి వైపు చూసి తన యజమానుడి ద్వారా సమృద్ధి అయిన ఆహారాన్ని భుజిస్తున్నటువంటి, ఆహారాన్ని, సమృద్ధిని, సంతృప్తిని అనుభవిస్తున్న ఆ పావురము అలా వెళుతున్నటువంటి ఆ కాకుల వైపు ఎప్పుడైతే తిరిగిందో దానికి ఒక ఆలోచన రావడం స్టార్ట్ అయింది. ఇవి ఎంత స్వేచ్ఛగా తిరుగుతున్నాయి, మరి నేనెందుకు ఇలాగుండాలి అనుకుంది. తిరిగి సాయంకాలం అవ్వగానే వాటిని చూసి నేను కానీ వీటిలాగా వెళితే ఎంత బాగుంటుందో అనుకుంది. ఆ రాత్రి ఆ పావురానికి నిద్ర రాలేదు. ఒక తీర్మానము చేసుకుంది. ఏమని తీర్మానము చేసుకుంది తెలుసా? వాటిలాగా నేను వెళ్తాను, నా యజమానుడు ఉదయకాలంలో లాకేసి చచ్చికెళ్ళిపోతాడు, వచ్చే లోపల రాత్రి అవుతుంది, తిరిగొద్దాములు ఎవరు చూస్తారు అని అప్పటి వరకు యజమానుడి వైపు తిరిగిన ఆ పావురము వెంటనే ఆ వెళ్ళే కాకులతో అడిగింది, నేను మీతో వస్తానంటే వాటికి ఏం నష్టం చెప్పండి? రమ్మన్నాయి. వాటితో కలిసి వెళ్ళింది. బాగా స్వేచ్ఛగా, హ్యాపీగా, ఆనందంగా ఆ కాకులతో పాటు కలిసి చక్కగా ఇష్టమైనట్టుగా తిన్నది. తిరిగి ఇంటికి వచ్చేసింది. కానీ యజమానుడికి ఆ విషయము తెలియదు. అయ్యో నా పావురము కానీ ఉపవాసం ఉంది అని పావురం కొరకు కానీ ప్రార్థించాడు. మరి బాగా అలవాటు పడిపోయింది. ఒక్క రోజుకే ఏం అలవాటు పడింది? బయటకు వెళ్ళడానికి, బయట తిరగటానికి, బయట తినటానికి. ఏం దానికోసం ఎదురు చూస్తా ఉంది తెలుసా? అప్పటి వరకు యజమానుడు కనిపిస్తే చూసేది. తన ఆ యజమానుడు ఇంట్లో ఉన్న పిల్లలను, ఆ కుటుంబీకులను చూసేటటువంటి ఈ పావురము ఆ కాకులతో సహవాసము చేసి వాటి వైపు తిరిగి ఎదురు చూస్తూ ఉంది. ఎప్పుడెప్పుడు మార్నింగ్ అవుతుందా, తిరిగి వాటితో కలిసి వెళ్ళాలా అని. మరి ఆ 3వ దిన ఉపవాసము, ఆ రోజుతో ఉపవాసము క్లోజ్ అయిపోయేది. నెక్స్ట్ డే నుంచి కావలసిన తిండి కావలసినంత తిని సంతోషంగా ఉండవలసిన ఈ పావురము తాత్కాలికముగా తన కడుపు నింపుకోవడానికి, తాత్కాలికంగా బయట తిరగడానికి అలవాటు చేసుకుని ఆ కాకుల వైపు తిరిగి ఆనందంగా వెళ్ళిపోయింది. వచ్చే లోపల యజమానుడు చక్కగా ఉండొచ్చు అనుకున్నది. కానీ ఆ కాకులు వెళ్ళి పొలాల్లో మంచిగా వేసిన పంటను, రైతులు ఆరబెట్టిన గింజలను తింటా ఉంటే ఒక రైతు వల పరిచాడు. వేసినప్పుడు ఏం చేశాడు? వల వేసి వాటిని అన్నింటినీ పట్టుకున్నాడు. ఆ వలలో కాకులతో పాటు ఏం చిక్కుబడిపోయింది? పావురం. కాకి గోలలో ఈ పావురం అరుస్తూ ఉంది. ఏమని అరుస్తుంది చెప్పు? ఈరోజే వచ్చా, 2 రోజులే వచ్చా, నేను రేపటి నుండి నాకు అవసరము, నేను ఇలాంటి పరిస్థితికి ఇంకా నాకు అవసరం లేదు, ఈ ఒక్కరోజు వచ్చాను, నిన్న ఇవాళ వచ్చాను, ఇక నాకు ఇది మీ గింజలొద్దు, ఈ ఆహారం నాకొద్దు, ఈ స్థలానికి నేను రానని ఎంత అరచినా ఆ కాకుల గుంపులో, కాకి గోలలో ఈ పావుర స్వరం విని ఈ పావురాన్ని తప్పించేవారెవరు? ఆ దాని మాటలు నమ్మి వినేవారెవరు? ఆ కాకులు వాటిని దాన్ని తప్పిస్తాయా? మాకంటే ఇది అలవాటైపోయింది. దొరకడం, దొరికినప్పుడు ఎగిరిపోవడం, తప్పించుకోవడం, కుదరకుంటే ప్రాణము కోల్పోవడం. నువ్వు ఒక్కదానివి 2 రోజులే వచ్చావు, వెళ్ళని నడిపిస్తాయా? ఒకవేళ అవి చెప్తే వాళ్ళు వింటారా? అనవసరముగా తను తాత్కాలికమేలే అనుకున్నది ఆ కాకుల వైపు తిరిగింది, వాటితో స్నేహము చేసింది, తన ప్రాణము కోల్పోయింది. 3వ దినమున ఉపవాసం అయిపోయాక ఆ దినమున ఆ యజమానుడు వచ్చి చూస్తే పావురము లేదు. చదవండి యోబు గ్రంథం 22వ అధ్యాయం 21, 22, 23 వచనాలు. ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానమును కలుగును, అలాగున నీకు మేలు కలుగును. ఆయన నోటి ఉపదేశమును అవలంబించుము, ఆయన మాటలను నీ హృదయములో ఉంచుకొనుము. సర్వశక్తుని వైపు నీవు తిరిగిన ఎడల, నీ గుడారము నుండి దుర్మార్గము దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందుదవు. చాలు, సూటిగా దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరితో నీ సహవాసం? నేను ఎందుకు ఉపవాసం ఉండాలి? నేను ఎందుకు రోజు
ఫాస్టింగ్ ప్రేయర్కి వెళ్ళాలి, ఈ కొన్ని డేస్ తప్పించుకుందామా? ఈ 2 రోజులు, ఈ 3 రోజులు, పోనీ ఈ 20 డేస్ తప్పించుకొని, ఈ ఒక్కరోజు తప్పించుకొని, 2 రోజులు తప్పించుకొని, ఇష్టమైనట్టు తిరిగి మళ్ళీ వచ్చి సంఘ సహవాసములో కలుద్దాం అనుకుంటున్నావా? సర్వశక్తిని వైపు నీవు తిరిగినప్పుడు దేవునితో ఆయన అంటే ఎవరు? యేసుక్రీస్తు వారు. 100వ కీర్తనలో ఉంటుంది, ఆయనే మనలను పుట్టించను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. మరి ఆయన మేపు గొర్రెలుగా ఉన్న మనము ఆ మందలోనే ఉంటావా? నాకు ఈ భక్తి కష్టం, నాకు ఈ ఉపవాసం కష్టం, నాకు ఈ ప్రార్థన కష్టం, నేను ఇంట్లో ఒక సరిహద్దులో, మరి గృహములో, మరి కుటుంబానికి లోబడి దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన కట్టడలను విధులను అనుసరించడం కష్టమైపోయింది, స్వేచ్ఛ కావాలి అని కోరుకుంటూ నీవు బయట తిరగాలి, బయటకు వెళ్ళాలి, లోకం వైపు ఉండాలి అనుకున్నట్లయితే ఆ పావురము వలె పతనమైపోతుంది నీ జీవితం. అభివృద్ధి పొందాలనుకుంటున్నావా? నెమ్మది పొందాలనుకుంటున్నావా? సమాధానం పొందాలనుకుంటున్నావా? అడిగినవి ఫలింపు దయచేసే దేవుని వైపు ఒక్కసారి చూసి సూటిగా ఈ దినమున ఒక చక్కటి మాటతో దేవుడు మాట్లాడుతున్నాడు. దుర్మార్గమైన ఆలోచన నీలో నుండి, నీ కుటుంబములో నుండి దూరముగా పడేయాలి. ఈ ఒక్కరోజు విని తిరిగి రేపు మళ్ళీ అదే ఆలోచన. ఆ పావురం అనుకుంది యజమానుడి కళ్ళు గప్పచ్చు అనుకుంది. ఎలోగాల ఒక రోజు వెళ్ళి తిరిగి వచ్చింది. ఏదో ఒక్క అవకాశము అది దొరకక తప్పించుకొని వచ్చింది. అలా తిరుగుతూ వెళుతూ ఉంటే ఏదొక రోజు వేటగాడి వలలో చిక్కవలసింది. దానివల్ల సమాధానం ఉంటుందా? ఎప్పుడు వేటగాడు వస్తాడో, ఎప్పుడు బాణం వేస్తాడో, ఎప్పుడు వల వేస్తాడో, ఏ అపాయం వస్తుందో అని భయముతో బ్రతకవలసిన అవసరం ఆ పావురానికి ఉందా? మరి పరిశుద్ధుడైన దేవుని ప్రియ బిడ్డలుగా ఆయన సన్నిధికి వచ్చే నీవు, ఆయన ఉన్నాడనియు, ఆయన నువ్వు అడిగిన దానికి ప్రతిఫలము దయచేస్తాడనియు తెలుసుకున్న నీవు భయపడుతూ అసమాధానముతో నెమ్మది లేక అటు ఇటు పరిగెత్తవలసిన అవసరం నీకుందా? లేదు. సర్వశక్తిని వైపు తిరిగిన ఎడలా, నీ గుడారములో నుండి దుర్మార్గమును దూరముగా పారవేసిన ఎడలా, బేసిక్గా దుర్మార్గులుగా ఉండరండి. విశ్వాసులు భక్తిలోనే ఉంటారు, భయంగానే ఉంటారు. ఆ పావురం అన్ని రోజులు మంచిగానే ఉంది, యజమానుడికి నచ్చినట్టే ఉంది. అప్పుడప్పుడు దుర్మార్గమైన ఆలోచన వచ్చిందా? నిన్ను నువ్వు సరిచేసుకోవాలనే దేవుడు వాక్కు ద్వారా మాట్లాడతాడు. మనల్ని మనము సరిచేయాలనే లోకములో మనం ఉన్నాము, కానీ లోకము మనలో ఉండకూడదు. పడవ నీళ్ళలో పోతా ఉంటుంది. ఎక్కడ పోతుంది? నీళ్ళలో పోయేదేంటి? నేను కానీ వెళ్ళాను పడవలో. చాలా ధైర్యం ఉండాలి. వాక్యం చదువుకున్న, జలములలో బడి వెళ్ళినవి నీ మీద పొర్లి పారవు. మరి నీళ్ళలో పడవ పోతా ఉంటుంది. పడవకు సాధనము నీళ్లు, నీళ్ళల్లో పడవ పోతుంది. కానీ ఆ నీళ్లు పడవలేకొస్తే పోతుందా ముందుకు? సరే చెప్పండి. పడవ నిండా నీళ్ళు వస్తే పడవ ముందుకు సాగుతుందా, మునిగిపోతుందా? కదా. మనము లోకములో ఉన్నాం, లోకము మనలో ఉండకూడదు. లోకం వైపు నీవు తిరగకూడదు. సర్వశక్తిని వైపు నువ్వు, నేను, మనందరము తిరగాలి. ఆయన వైపు ఎప్పుడు తిరుగుతామో ఆయన ముఖకాంతిని మన మీద ప్రకాశింపచేస్తాడు. ఆయన ముఖకాంతి మన మీద పడినప్పుడు మనలోని ప్రతి విధమైన చీకటి అంధకార శక్తులు లయమైపోతాయి. వెలుగును చూసి వెలుగులో నడిచే వెలుగు సంబంధులుగా జీవించగలుగుతాం. అందుకే ఆయన వైపు తిరగాలి, ఆయనతో సహవాసం చేయాలి. ఎట్లా చేస్తాను దేవునితో సహవాసం అంటే, ఇప్పుడు మనందరము ఎవరితో, సంఘముతో సహవాసం కలిగి లేరా మీరంతా? ఒక్కసారి ఆలోచించండి. సంఘ సహవాసము లేకుండా లోక సహవాసములో ఇలాంటి పరిశుద్ధమైన మాటలు, ప్రభువులో ఆనందించడము, నిన్ను హెచ్చరించడము, నీవు బలహీనంగా ఉంటే నిన్ను బలపరచడము, నీ లోకములో ఉన్నటువంటి మాటలు చేస్తాయా, తెలియజేస్తాయా?
నువ్వేదన్నా పొరపాటు చేస్తున్నా వాళ్ళకు అనవసరం, ఏం కాదులే అంటారు. పరిస్థితి కాకులన్నాయా, వద్దు వద్దు పావురమా, నీవు మాతో తిరగవలసిన అవసరం లేదులే, నీవు ఉండు, నీకు ప్రమాదం వద్దు అని చెప్పాయా, నీకు అంత అవసరం లేదని చెప్పాయా? వాటి సొమ్ము ఏం పోతుందో దాన్ని కలుపుకున్నాయి. ఏం చేశాయి? చక్కగా కలుపుకున్నాయి. మాతో బాటి ఒకటి బలివైతే బలైపోని లోకస్తులు అంటే అండి, నువ్వు లోకం వైపు చూసినప్పుడు దేవుని యొక్క ప్రియ బిడ్డగా ఎలా నువ్వు చూడగలుగుతావు? ఒక్కటే కదా, ఒక్కటే ఆదామవ్వ ఒక్కటే ఏం చేశారు? ఆ ఒక్క పండు తినొద్దన్నాడు దేవుడు. ఆ పండు తిన్నారు. పండు కోసం దేవుని పక్కన పెట్టారు వాళ్ళు. ఒక్క మాట అందరు గమనించండి, చూద్దాం. ఇంటికి వెళ్ళాక మాట ఒక్కొక్కరు 20 సార్లు చదవండి. ఒకసారి ఇటు చూడండి అందరూ. ఆదాము అవ్వలు పండు తినేటప్పుడు ఈ ఆలోచన రావాలి. దేవుడి మాట వింటే ఆ పండు తిని ఉండరు. మరి ఆ పండు తిన్నారు అంటే ఏంది పక్కన పెట్టినట్టు వాళ్ళు కదా? దేనికోసము నీవు దేవుణ్ణి పక్కన పెడుతున్నావు? ఆదాము అవ్వను చూస్తే మనం చెప్తాం ఎంత పొరపాటు, ఎన్ని పండ్లు లేవు వాళ్ళకు తినడానికి. ఆ పండు కోసం అంత ప్రయత్నించాలా? ఆ పండు కోసం అంత వాళ్ళు దేవుని మాటను ధిక్కరించాలా అని మనమైతే చెప్తాం. మనం దేనికోసం దేవుణ్ణి పక్కన పెడుతున్నాం? ఎంత ధైర్యం వాళ్ళకి, ఎంత ధైర్యం! ఎంత దేవుడు చేసినప్పటికీ ఆ పండు తినే సమయములో దేవుని మాటను పక్కన పెట్టడం అంటే, దేవుని పండు కోసం పక్కన పెట్టి ఆ తోట నుంచి తరిమివేయబడిన స్థితికి కారణం దేవునితో సహవాసము కలిగిన వారు అపవాది మాట విన్నారు. వారి జీవితము పతనమైపోయింది. ఈ దినమున ప్రతిరోజు ప్రార్థనకు వస్తున్నాం, ప్రతిరోజు దేవుని మాటలు వింటూనే ఉన్నావు. మరి ప్రతిరోజు దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడు, నిన్ను బలపరుస్తున్నాడు, దీవిస్తున్నాడు. అనుదినము నూతన వాత్సల్యత కలిగి కృప వెంబడి కృపను కుమ్మరిస్తున్నప్పటికీ ఇంకా నీలో, నీ మనస్సులో, నీ జీవితంలో, నీ కుటుంబంలో ఏ దుర్మార్గమైన ఆలోచన నీలో ఉంది, దానిని దినమున ఒప్పుకొని అలాగే వెళ్ళక, ఒప్పుకొని విడిచిపెట్టి తిరిగి దానిని తెచ్చుకోక. ఈరోజు ఒప్పుకుంటావు. మాస్టర్ ప్లాన్ అంటే ఇదే. ఏంటి? ఒప్పుకుందాం, వదిలేద్దాం, తిరిగి అవి తెచ్చుకుంటున్నా. అలా ఉండకూడదు. ఎప్పుడైనా ఒప్పుకొని వదిలిపెట్టింది అది ఎంతటిదైనా దేవుడు వద్దు అన్నది టచ్ చెయ్యకుండా నువ్వు ఉండగలగటమే దేవుణ్ణి ప్రేమించడం, దేవుని మీద ఆధారపడడం, దేవుణ్ణి గౌరవించడం. ఆయన దేవుణ్ణి ప్రేమించు వారికి, ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి రోమా 8:28లో ఉంటుంది. దేవుణ్ణి ప్రేమించు వారికి, ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి సమస్తమును సమకూడి మేలుకే జరుగును. ఒక చక్కటి తీర్మానం ఈ దినమున నీ జీవితంలో నీవు చేసుకో. సమస్తము సమకూడి నీకు మేలే జరగాలనా? అయితే దేవుణ్ణి ప్రేమించు. ఏ అవకాశమైనా దేవునికి ఇష్టం లేనిది వచ్చినా నీవు అది చెయ్యకు. అలా వద్దు. ఆటంకాలే, అవమానాలే నీకు కావాలి అంటే దేవుణ్ణి ప్రేమించవలసిన అవసరం నీకు లేదు. అసలు దేవుని నమ్మకపోవటమే అది దేవునికి అసహ్యమైనది. ఒక విశ్వాసి దేవుని నమ్మకపో, మన కోసం ఆ పరలోక రాజ్య వైభవాన్నొదిలి ఈ లోకానికి వచ్చి ఎలా జీవించాలో తెలియజేసి మనందరి పాపముల నిమిత్తమై తన ప్రాణమును పెట్టి మనలను కొన్న దేవుడు తన రక్తాన్ని చిందించి మన పాపములను కడిగి పవిత్రపరచి నా సొత్తు అని మనలను నమ్మి తన సొత్తుగా చేసుకున్న దేవుని నమ్మకపోవటమే నీ యొక్క అవిధేయత, అవిశ్వాసము కాదా? చెప్పండి. ఒకసారి ఆలోచించాలి. ఇంటికి వెళ్ళాక రాత్రి ఇవే ఆలోచించండి, ఏం ఆలోచించద్దు. ఒకసారి ఆలోచన, మన దేవుడు ఆలోచనకర్త. ఇంత చేసిన దేవుని నేను నమ్మకపోవడం ఏంటి?
నా కోసము ఆయన ప్రాణమే పెట్టాడు. కొన్నిసార్లు లిఫ్ట్ ఇవ్వండి అన్నా ఇవ్వరు కొంతమంది కదా, ఇస్తారా? లిఫ్ట్ ఇమ్మన్నా ఇవ్వనటువంటి రోజులు. కొంత అవసరమై వెళ్ళి ఎవరినైనా నువ్వు సహాయం అడిగినా చేయనటువంటి పరిస్థితి. ఎంత చేశాడు ఆయన మన కొరకు, ఎంత ఇప్పుడు కానీ మనలను ఆయన ప్రేమిస్తున్నాడు కాబట్టే ఆయన మనలను హెచ్చరిస్తున్నాడు, గద్దిస్తున్నాడు, ఎలా జీవించాలో ఎలా జీవించకూడదో తెలియజేస్తున్నాడు. అయినప్పటికీ ఇంతగా చెప్పినప్పటికీ నీవు లోబడకుండా దేవుని వైపు తిరగకుండా, ఆ పావురము అది అనుకుంది పాపం జీవితాంతం వాటితో తిరగాలని దానికి లేదు, ఉందా? ఆ పావురము తాత్కాలికంగా ఈ 2 రోజులు ఈ 2 days కడుపు నింపుకుంటే చాలు, హాయిగా అట్లా తిరిగి వస్తే చాలనుకుంది. కానీ వేటగాని ఊరిలో చిక్కుగా పడిపోయింది, అది ప్రాణం కోల్పోయింది. నువ్వు కానీ ఈ 1 రోజు, ఈ 2 రోజులు, ఈ 1 నెల, ఈ 1 పొరపాటు, ఈ ఒక్కటే అని నువ్వు అనుకున్నట్లయితే ఆ ఒక్కటే నిన్ను దేవునికి దూరము చేసి, దేవుని నుండి నీవు దూరం అవ్వడం అంటే నిన్ను నీవు పతనము చేసుకోవడమే అని గ్రహించి, దేవుడు ఉన్నాడనియు ఆయనను అడుగు వారికి ఫలము దయచేస్తాడనియు ఆ నమ్మి దేవుని వైపు తిరిగి సర్వశక్తుడైన దేవుని వైపే బ్రతికినన్ని దినములు నువ్వు తిరిగి ఆయనతో సహవాసము చేసి నీ హృదయంలో, నీ కుటుంబంలో ఉన్న దుర్మార్గమైన ఆలోచనలను దూరముగా వదిలివేసి ప్రభువును ప్రేమిస్తూ ఆయన మీద ఆధారపడినట్లయితే నెమ్మది, సమాధానం, అభివృద్ధి, అడిగినవన్నీ పొందుకునే కృపను దేవుడు దయచేస్తాడు. లేచి నిలబడి తీర్మానం చేసుకుంటుండగా జీవన్